మూర్ఛ వ్యాధి మెదడులో పెను విస్ఫోటనంలా విరుచుకుపడుతుంది. చెట్టంత మనిషిని సైతం లిప్తపాటులో కుప్పకూలుస్తుంది, కాసేపు నిర్వీర్యం చేస్తుంది. అందుకే మూర్ఛ వ్యాధి అంటే ఇప్పటికీ మనలో చాలా మందికి భయం. దీనికి తోడు మూర్ఛ వ్యాధిపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు ఈ జబ్బును ఒక భూతంలా చూపెడుతున్నాయి. అయితే ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన అనేకమైన అధునాతన చికిత్సలు, మందుల సాయంతో మూర్ఛల్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మూర్ఛ వ్యాధిని కట్టడి చేసే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూర్ఛ మెదడులో పోటెత్తే విస్ఫోటం, నరాల్లో జ్వలించే కల్లోలం, శరీరంలో పెల్లుబికే భూకంపం, మొత్తంగా మనిషిని కుప్పకూల్చే ఉత్పాతం. ఎలా వస్తుంది? ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధి బ్రెయిన్లో మామూలుగా నరాల్లో ఇంపల్సెస్ వెళ్తూ ఉంటాయి, బ్రెయిన్లో ఉన్న నర్వ్ సెల్స్లో. సో అవన్నీ ఒక క్రమ పద్ధతిలో వెళ్తున్నప్పుడు జనరల్గా ప్రాబ్లం ఉండదు. ఈ నర్వ్స్ అన్నీ ఒకసారి స్టిమ్యులేట్ అయిపోయి ఒకసారి బ్రెయిన్లో వచ్చే యాక్టివిటీ మూలాన వీళ్ళకి బాడీలో మార్పులు వస్తాయి. సో దాన్నే ఎపిలెప్సీ అని, మూర్ఛ వ్యాధి అని అంటారు. ఎపిలెప్సీలో ముఖ్యంగా లక్షణాలు, కొంతమందిలో రెండు కాళ్ళు చేతులు కొట్టుకొని నేలకి కొరుక్కొని నోటమడి నురగరాటం, బట్టల్లో మూత్రం పోసేయటం అలాంటివి జరగచ్చు. లేదంటే కొద్దిమందికి సింపుల్గా ఒక చెయ్యి కాలు కొట్టుకొని తర్వాత మొత్తం పాకొచ్చు, పాకకుండా ఒక పక్కనే ఉండొచ్చు. లేకపోతే కొద్దిమంది అలా సింపుల్గా జర్క్ మూమెంట్స్ లాగా రావచ్చు, బాడీ అంతా ఉలికి పడినట్లు మూమెంట్స్ రావచ్చు. లేదా కొద్దిమంది అంటే జస్ట్ చూస్తూ ఉండొచ్చు, మనం పిలిచినప్పుడు వాళ్ళు పలకకుండా అలాగే వాళ్ళు మనం అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. కొద్దిమంది నేలకి చప్పడించడం, కొద్దిమందికి పెదాలు చప్పడించడం ఇలాంటివి అవ్వచ్చు. సో అందుకని మూర్ఛ వ్యాధి అంటే కాళ్ళు చేతులే కొట్టుకోవక్కర్లేదు, రకరకాల పద్ధతులు, రకరకాల విధాలుగా మనకి కనపడవచ్చు అన్నమాట. కాళ్ళు చేతులు కొట్టుకోవటం, ఆపై స్పృహ కోల్పోవటం, ఈ లక్షణాల్ని చాలామంది మూర్ఛలుగా భావిస్తారు. అయితే విచిత్రంగా ప్రవర్తించటం, కొయ్యబొమ్మల్లా స్తంభించిపోవటం, నడుస్తూ పడిపోవటం, శరీరంలో చిన్న చిన్న జర్క్స్ రావటం, ఇవన్నీ కూడా ఫిట్స్ లక్షణాలే అంటారు డాక్టర్లు. చాలామంది ఈ లక్షణాలను గుర్తించలేకపోతుంటారు. దీంతో మూర్ఛ వ్యాధి ఉన్నప్పటికీ చాలామంది అసలే జబ్బు లేనట్లుగా గడిపేస్తుంటారు. ఇక మూర్ఛ వ్యాధిపై నేటికి మన సమాజంలో అనేకమైన అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఎపిలెప్సీ అనేది జనరల్గా చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళకి పుట్టుకతోనే ఆ వ్యాధి వచ్చే లక్షణాలు ఉన్న వాళ్ళకి కొంత వయసు వచ్చిన తర్వాత రావచ్చు, అంటే జన్యుపరంగా రావచ్చు. అంటే ఉదాహరణకి జూనైల్ మైక్లోనిక్ ఎపిలెప్సీ అని అలాంటివి. కొంతమందికి బ్రెయిన్లో ఏదైనా భాగం ఎఫెక్ట్ అయితే, ఉదాహరణకి ఏమైనా పక్షవాతం లాంటిది, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతే అది కూడా ఫిట్స్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. లేదా కొద్దిమందికి ట్యూమర్స్ లాంటివి ఉండటం మూలాన కూడా, అంటే బ్రెయిన్లో గడ్డలు ఉండటం మూలాన కానీ, ఇన్ఫెక్షన్స్ మూలాన కానీ, ఇలాంటి వాటి మూలాన కూడా బ్రెయిన్లో నరాలు ఒత్తిడికి గురై దాని మూలాన కూడా ఫిట్స్ రావచ్చు. అలాగే కొన్నిసార్లు షుగర్ లెవెల్స్ తగ్గిపోతే దాని మూలాన కూడా కొంతమంది ఫిట్స్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. సోడియం లెవెల్స్ తగ్గిపోయినా ఇలా చాలా కారణాలతో ఫిట్స్ రావచ్చు. ముఖ్యంగా ఎవరికైనా ఫిట్స్ వచ్చినప్పుడు మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే కనుక, సో వాళ్ళని ఒక పక్కకి తిప్పి పడుకోబెడతాం. అలాగే చేయకూడదు ఏంటంటే నోట్లో నీళ్ళు అయిపోయకుండా ఉండటం. కొద్దిమంది చేతిలో తాళాలు గుర్తులు పెడతాం, నోట్లో స్పూన్లు పెడతాం, నేలకి వెనక వెళ్ళిపోతుందేమో, మింగేస్తాడేమో అనే భయంతో కొంతమంది చేతులు పెట్టి లాగటానికి ప్రయత్నం చేయటం. అలాగే కొంతమంది చేతులు కళ్ళు కొట్టుకోకుండా గట్టిగా పట్టుకున్న తర్వాత దాని వలన ఈ షోల్డర్స్ అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఒక ఫిట్స్ వచ్చినప్పుడు మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ దూరంగా జరిపి వాళ్ళ గాలి వచ్చేటట్లు చేసి ఓ పక్కకి
తిప్పి పడుకోబెట్టి చుట్టుపక్కల ఉన్న ఏమన్నా పదునైన వస్తువులు అంటే తీసేసేయటం, లేకపోతే మెడకి ఏమైనా కాలర్ లాంటి టైట్గా ఉంటే అది తీసేసేయటం, ఇలాంటివి చేయటం. అలాగే వాళ్ళకి కొద్ది గాలి అది వచ్చేటట్లు చూడటం. సో ఆ ఫిట్స్ కనుక సహజంగా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి మైనర్గా అటాక్ వస్తే జస్ట్ కొద్దిసేపు వచ్చిపోతే నిదానంగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అది చేయొచ్చు. కానీ ఒకవేళ ఆ ఫిట్స్ 5 నిమిషాల కంటే మించి ఉండి పెద్ద వయసులో వాళ్ళు కానీ లేకపోతే మిగతా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక తక్షణమే ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకుని వెళితే అంత మంచిది. ప్రవర్తన, భావోద్వేగాలు, శారీరక కదలికలు, మూర్ఛల వల్ల ఈ మూడింటిలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తుంటాయి. మూర్ఛ తెచ్చిపెట్టే ఈ మార్పుల్ని సరిగా పసిగట్టలేకపోతే దయ్యం పట్టిందనో, లేకపోతే చేతబడి చేశారనో, లేదంటే దేవత ఆవహించిందనో ఇలా అనేక రకాలుగా పొరపడే అవకాశం ఉంది. అంతెందుకు, మూర్ఛ బాధితులు ఉద్యోగాలు చేయలేరని, పెళ్లిళ్లు చేసుకోకూడదని, గర్భం ధరించకూడదని కూడా 1.25 లక్ష కాలం చెల్లిన భావనలు ఇంకా చలామణిలో ఉన్నాయి. ఆల్రెడీ ఫిట్స్ ఉండి మందులు సరిగ్గా వేసుకొని వాళ్ళకి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ అయితే మళ్ళీ సాధ్యమైనంత వరకు ఇన్వెస్టిగేషన్స్ రిపీట్ చేయకుండా మెడిసిన్స్ మళ్ళీ చేసి ఎమర్జెన్సీలో మెడిసిన్ ఇవ్వాల్సినవి ఇచ్చి తర్వాత మెడిసిన్స్ డోసేజెస్ అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం. సహజంగా జరిగేది అది. అదే ఫస్ట్ టైం ప్రజెంట్ అయితే కనుక వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. అంటే ఒకవేళ షుగర్ లెవెల్స్ చెక్ చేయటం, సోడియం లెవెల్స్ ఏమైనా పడిపోయినాయో చెక్ చేయటం, అలాగే బ్రెయిన్ స్కాన్ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకైతే కనుక బ్రెయిన్ స్కాన్ చేసి ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిందా, దేని మూలాన వచ్చిందో కూడా చూసుకొని దాని మూలన నిర్ధారణ చేస్తాం అన్నమాట. చేసి ముఖ్యంగా ఈ వైద్యంలో కూడా అది ఫోకలా, జనరలైజ్డా, లేకపోతే కనుక ఎప్పటి నుంచో ఉండి మధ్యలో మందులు మానేస్తే కనుక మళ్ళీ ఆ మందులు రీస్టార్ట్ చేస్తాం. ఆ మందులు ఇవ్వటమే కాకుండా ఎందుకు వచ్చిందో కూడా కారణం తెలుసుకొని ఆ కారణానికి తగ్గట్టు ఫిట్స్ మందులతో పాటు అది కూడా ట్రీట్ చేస్తాం. ఉదాహరణ షుగర్ తగ్గితే గ్లూకోజ్ ఎక్కించడం, అలాగే సోడియం లెవెల్స్ తగ్గితే కనుక సోడియం లెవెల్స్ ఎందుకు తగ్గిందో దానికి ఇన్వెస్టిగేషన్ చేసుకొని మళ్ళీ సోడియంని రీప్లేస్ చేయటం, ఇలాంటివి. అదే పక్షవాతం లాంటిది అంటే ఏమైనా బ్రెయిన్ స్ట్రోక్ లాంటిది వస్తే దానికి తగ్గ మెడిసిన్స్ ఇస్తూ ఫిట్స్ మందులు లాంటివి వాడతాం. అట్లా కాకుండా వాళ్ళకి రెగ్యులర్గా మందులు వేసుకునే వాళ్ళు సడన్గా మందులు ఆపితే మళ్ళీ వస్తే మళ్ళీ మందులు రీస్టార్ట్ చేసి దాదాపుగా వాళ్ళకి ఎక్కువ కాలం వాడమని చెప్తాం. కొద్దిమందికి ఆ జెనెటిక్ ఎపిలెప్సీస్లో వాళ్ళకు కూడా ఏ రకమైన ఎపిలెప్సీయో చూసుకొని దానికి తగ్గట్టు అంటే ఈ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వేసుకోవాలా, కొద్ది కాలం వేసుకోవాలా అనేది మనకు దానికి సంబంధించిన టెస్టులు చేయించుకొని డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టు ఫాలో అవ్వాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణ ఫోలిక్ యాసిడ్ లాంటివి తీసుకోవటం, తర్వాత ఏమో ఫిట్స్ అప్పుడు మళ్ళీ ఏమైనా వస్తే కనుక దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఏమైనా అడ్జస్ట్ చేయటం లాంటివి చేయాలన్నమాట. మూర్ఛలనేవి పెద్ద ప్రమాదకరమైన సమస్యేమి కాదు. పైగా అదేమీ జీవితాన్ని దుర్భరం చేసే సమస్య కూడా కాదు. అయితే దాని చుట్టూ అల్లుకున్న అపోహలు మాత్రం అందరినీ భయపెడుతుంటాయి. మందులు వాడుకుంటూ ఆహారం, నిద్ర, వ్యాయామం విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే ఫిట్స్ అనేవి పెద్దగా ఆందోళన కలిగించే సమస్య కాదు. ఆధునిక వైద్యంలో మూర్ఛ వ్యాధికి ఇవాళ చక్కటి మందులు అందుబాటులోకి వచ్చాయి. మూర్ఛలపై అవగాహన పెంచుకుని డాక్టర్ సలహా మేరకు క్రమ పద్ధతిలో మందుల్ని వాడుకుంటే చాలు. మూర్ఛ వ్యాధి ఉన్నప్పటికీ నిశ్చింతగా జీవనం సాగించవచ్చు.